పోలవరం 41.15 అడుగుల ఎత్తు తొలి దశ, అది చంద్రబాబు టైంలో పూర్తి కాబోతుంది. ఇంకో 3 ఏళ్లలో పూర్తి కాబోతుంది. 3 ఏళ్ళు అన్నప్పుడు 4 ఏళ్లలోనైనా పూర్తి అయిపోతుంది. అయితే రేపటి ఎన్నికలలో ఇది మళ్ళీ ప్రచారాస్త్రం అవుతుంది. పూర్తి చేశామని చంద్రబాబు, మోసం చేశారని జగన్ వెళ్తారు. వాస్తవంగా జగన్ హయాంలోనే ఈ 41.15 అడుగులకి కేంద్రంతో ఒప్పందం కుదిరింది. తొలి దశ చేస్తామని అప్పుడు చెప్పారు. ఆయన ఆ తొలి దశ కూడా పూర్తి చేయలేరు. ఇప్పుడు ఆ తొలి దశ చంద్రబాబు పూర్తి చేస్తారు. అయితే పోలవరం పూర్తి లక్ష్యం ఈ తొలి దశతో పూర్తి కాదు. టోటల్గా రావాల్సింది 1 కోటి ఎకరాలకి నీళ్లు. తొలి దశ పూర్తయితే ఎన్ని ఎకరాలకు వస్తుంది, రెండవ దశ పూర్తయితే ఎన్ని ఎకరాలకు వస్తుంది, మూడో దశ పూర్తయితే ఎన్ని ఎకరాలకు వస్తుంది అంటే, తొలి దశ పూర్తయితే దాదాపుగా ఒక 5 నుంచి 7 లక్షల ఎకరాలకి నీళ్లు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. మిగతా దశలు పూర్తయితే అప్పుడు పూర్తి స్థాయి అవకాశం ఉంటుంది. అది రేపు పొద్దున వైసీపీ ప్రచారంలోకి తీసుకువెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఏది ఏమైనా ముందైతే పోలవరానికి సంబంధించినటువంటి నిర్మాణం 2026కి తొలి దశ పూర్తవుతూ ఉండటం అన్నటువంటిది ఒక పెద్ద సంబరం. అదే సందర్భంలో ఆ తొలి దశ పూర్తయితే పవర్ ప్రొడక్షన్ కూడా, జల విద్యుత్ ప్రొడక్షన్ కూడా భారీగా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది మనకి.